స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్‌లో 13వ వారం నామినేషన్‌కి తెలియజేశారు. సో, మీరు ఎవరైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి అక్కడున్న సీసాని తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి మీద కొట్టాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్ అయితే గనక రీతుని, డెమోని నామినేషన్ చేశారు. ఇక ఇమాన్యుయల్ రీతుని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే, "ఆ రోజు నువ్వు నన్ను సెల్ఫిష్ అన్నావు కదా! అది నాకు నచ్చలేదు. సో, ఆ రోజు నువ్వు నన్ను కత్తి అడిగావు, మళ్ళీ ఇప్పుడు అడగలేదని బుకాయిస్తున్నావు. అది కరెక్ట్ కాదు రీతు, నీ గేమ్ మార్చుకో" అంటూ ఇమాన్యుయల్ అయితే గనక రీతుకి గట్టిగా ఇచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగా భరణి అయితే సంజనని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే, "ఆ రోజు నువ్వు నా మెడిసిన్స్ మీరు దొబ్బేశారు, అయినా నేను కోపం పడలేను, కానీ మరలా తిరిగి మీరే స్టేట్మెంట్ పాస్ చేశారు. నేనేదో సరదాగా తీశాను, మీరు ఇంత అలాగా సీరియస్ అవుతారని అనుకోలేదు" అంటే, అసలు తీసి ఉండేదానే కాదు అని, అసలు నేను మెడిసిన్స్ తీస్తున్నప్పుడు చాలా సిల్లీగా ఉన్నాను. సో, అలాంటిది నా మీద మీరు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటే, నేను సరదాగా మెడిసిన్స్ తీశాను అంటే, నా మెడిసిన్స్ సరదాగా తీయడం ఏంటి అంటూ భరణి ఫైర్ అయ్యి సంజనని నామినేషన్ చేశాడు. ఇక ఇందులో భాగంగానే రీతు అయితే గనక సుమన్ శెట్టిని నామినేషన్ చేసి చాలా గట్టిగా కొట్టినట్టు ప్రోమోలో కనిపించింది. చూస్తుంటే ఈరోజు నామినేషన్లో ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ తప్ప హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్లోకి వచ్చారు.